హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికీ ఒక బంపర్ ఆపర్చునిటీ గైస్. ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకు హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయింది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయితే కేవలం 45 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీరు అసిస్టెంట్ మేనేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్మనెంట్గా జాయిన్ అవ్వచ్చు. జీతం వచ్చేసి 4.4 lakhs పర్ యానం అని క్లియర్గా వాళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, సో అలాగే మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, సో వాటన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు. ఓకే, సో గైస్ వీడియో కనుక నచ్చితే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన లింక్ నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలా పేజ్ ఎగ్జాక్ట్గా ఓపెన్ అవుతుంది. మనం ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్లో అయితేనే ఉన్నామన్నమాట. ఈ హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు 45 days ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినాక అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో వాటన్నిటి గురించి మీకు చెప్తాను. సో మీరేంటంటే కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అష్యూర్డ్ జాబ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. సర్టిఫికేట్ వచ్చేసి ఎన్ఐఐటి యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4.4 lakhs పర్ యానం అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో వాక్ ఇన్ యాజ్ అ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అయితే ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. వాక్అవుట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట. మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 45 days ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 7,500 అయితే మీకు శాలరీ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీ 4.4 lakhs వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయిన తర్వాత వచ్చే జీతం అనమాట ఇది. ఓకే, సో 45 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి ఎన్ఐఐటి యూనివర్సిటీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్గా మనకి ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్లో ప్రోగ్రామ్ కంటెంట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంటుంది, లయబిలిటీ ప్రొడక్ట్స్, అసెట్ ప్రొడక్ట్స్, కంప్లైంట్స్, కేవైసీ, ఏఎంఎల్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, ఇలా ప్రతి ఒక్క బ్యాంకింగ్కి సంబంధించిన వివిధ డొమైన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో అవన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని బ్యాంక్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక ఎవరైతే క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో స్ట్రీమ్స్లో 50% వస్తే సరిపోతుంది. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా 21 నుంచి 28 years మధ్యలో ఉన్న అందరూ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ హూ హ్యావింగ్ 0 to 3 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అది చూసుకుందాం. రిక్వైర్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్టయితే మనకు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ఎన్రేగా కార్డు. సో ఇవి వచ్చేసి అడ్రస్ ప్రూఫ్కి, ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించింది. బర్త్ డేట్స్ ప్రూఫ్ వచ్చేసి మనకు పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, స్కూలింగ్ సర్టిఫికేట్, ఎస్ఎస్ సర్టిఫికేట్, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్ అనమాట. ఐడి వచ్చేసి పాన్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని 10th క్లాస్, అలాగే 12th మార్క్ షీట్, అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిక్వెస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలీవ్డ్ ఫ్రమ్ యువర్ లాస్ట్ ఎంప్లాయర్ విల్ బి రిక్వైర్డ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సెలక్షన్ స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. సెలక్షన్ స్టెప్స్ చూసుకున్నట్లయితే 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో చూపిస్తాను ఎక్కడి నుంచి అప్లై చేయాలో. ప్లీజ్ నోట్ యువర్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఫర్దర్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ అయితే చేస్తారు, ఇంక్లూడింగ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ ఇస్ పర్పస్ ఆఫ్ ఏస్ బ్యాంకర్ ప్రోగ్రామ్ ఎంప్లాయ్మెంట్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్టెప్ 2 చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై 1-on-1 ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. స్టెప్ 3 చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో షెల్ రిసీవ్ ఏ సెలక్షన్ లెటర్ ఫ్రమ్ ఎన్ఐఐటి ఐఎఫ్బిఐ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఏంటంటే డైరెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కాకుండా మధ్యలో ఎన్ఐఐటి యూనివర్సిటీ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్ షెల్ బి ఇష్యూడ్ ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనమాట బై హెచ్డిఎఫ్సి బ్యాంక్.
On completion of the admission formalities and payment of fees, selected candidates shall be enrolled for the program. సో లోన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లోన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ కావాల్సిన అమౌంట్ 1,50,000, దానికి సంబంధించి లోన్ చూసుకుంటే మనకు లోన్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, హెచ్డిఎఫ్సి ఆఫర్ లెటర్, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడెడ్ యూజింగ్ ఎనీ ఆఫ్ ది 3 మెథడ్స్, అకౌంట్ అగ్రిగేటర్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ స్టేట్మెంట్ కానీ, సాలరీడ్ అయితే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ 12 మంత్స్ స్టేట్మెంట్ అనమాట. లోన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 60 అండ్ 55 వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. పేరెంట్స్ ఇన్కమ్ క్రైటీరియా నో మినిమం ఇన్కమ్ క్రైటీరియా అనమాట. సో ఇఫ్ ద లర్నర్ ఈజ్ మేజర్, అన్ఎంప్లాయిడ్ ఆర్ మైనర్, కేవైసీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అలాంగ్ విత్ లర్నర్ కేవైసీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికెంట్ విల్ సెలెక్ట్ కోర్స్ ఆన్ ఏపీపీ ఆర్ వెబ్ పోర్టల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. పోస్ట్ కోర్స్ సెలెక్షన్ అప్లికెంట్ విల్ సెలెక్ట్ ద లోన్ అమౌంట్ అండ్ టెన్యూర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే, సో మీ బేసిక్ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్, అప్లికేషన్ విల్ గెట్ సబ్మిటెడ్ అండర్ రైటింగ్. లోన్ అప్లికేషన్ వచ్చేసి ఈ సైన్ చేయడం జరుగుతుంది యూజింగ్ ఆధార్ కార్డ్. ఈ మ్యాండేట్ వచ్చేసి యూజింగ్ డెబిట్ కార్డ్ ఉంటుంది. అప్లికేషన్ డిస్పోజ్ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్ విల్ గెట్ క్రెడిట్ ఇన్ 10 minutes అనమాట. ఓకే, సో ఇది కూడా లోన్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంది గైస్, అస్సలు మీరు టెన్షన్ పడద్దు. సో చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ ఫర్ ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ 45 days అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయిపోయినాక మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ సంబంధించి ఎన్ఐఐటి యూనివర్సిటీ నుంచి. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 45 days క్లాస్ రూమ్ టర్మ్లో మినిమం 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత సాటిస్ఫాక్టరీ కండక్ట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎన్ఐఐటి యూనివర్సిటీ వాళ్ళు మీ కోడ్ ఆఫ్ కండక్ట్స్ వెరిఫై చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సాటిస్ఫాక్టరీ కండక్ట్. దాని తర్వాత ఇన్ కేస్ యూ ఆర్ అనేబుల్ టు కంప్లీట్ ద కోర్స్, అనేబుల్ టు పాస్ ఆల్ ద సబ్జెక్ట్స్, అనేబుల్ టు గెట్ రిక్వైర్డ్ మినిమం 60% స్టిపులేటెడ్ విత్ 45 days ట్రైనింగ్ డ్యూరేషన్, ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఎంప్లాయ్మెంట్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాండ్స్ విత్డ్రాన్ ఆటోమేటికల్ అనమాట. సో మినిమం 60% తెచ్చుకుంటేనే మీరైతే ఎలిజిబుల్ అనమాట హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్లో. ట్రైనింగ్లో 60% తెచ్చుకోవాలా, ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు, కోడ్ ఆఫ్ కండక్ట్ క్లీన్ చీట్ ఉండాలా, సబ్జెక్ట్స్ అన్ని పాస్ అవ్వాలా, అప్పుడే మీరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతారు. సో స్టెప్స్ చూసుకుంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి, ఆన్లైన్లో అసెస్మెంట్ తీసుకోండి, ఎన్రోల్ చేసుకోండి, ప్రోగ్రామ్ ఫీజ్ పే చేయండి, 45 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాం మీకు. అప్లై అయిన బటన్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అప్లై అయిన నౌ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవాలి. మీ నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ మేల్ ఆర్ ఫీమేల్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కరెంట్ సిటీ ఏదో అది, డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్, కరెంట్ పర్సూయింగ్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్మిట్ చేసి అనుకోండి. సో వెంటనే మీకు సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. సో అసెస్మెంట్ కనుక క్లియర్ చేస్తే మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఫీజ్ పే చేయాలంటే కనుక మీరు సెల్ఫ్గా పే చేయొచ్చు. మీకు లోన్ ఫ్లెక్సిబిలిటీ కూడా వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో లోన్ తీసుకొని మీరు ఇమీడియట్గా ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ 45 days ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో 60% మార్క్స్ తెచ్చుకుంటే కనుక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి నియర్ బై హోమ్ టౌన్ ఉంటుంది. మీ తెలంగాణ వాళ్ళైతే నియర్ బై హోమ్ టౌన్ అయితే పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఎస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు క్లారిఫికేషన్ కావాలంటే నేను కమెంట్స్లో మీకు రిప్లై ఇవ్వండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇంతతో వీడియో ముగిస్తున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.